అక్కడికి వెళ్ళి సంతోష్. गली गली में जा रहा है। जय जवान जय किसान, जय जवान जय किसान। वंदे मातरम, मातरम मातरम, वंदे भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम, वंदे मातरम, वंदे मातरम। जय किसान, जय मातरम, మాతరం మాతరం, वंदे मातरम। జై జవాన్ जय किसान, జై జవాన్. जय किसान। भारत माता के जय, भारत माता के जय, जय जवान जय किसान, जय जवान जय किसान। जय जय किसान, जय जवान जय किसान, जय किसान। जय ఈరోజు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల పురుషులు కోటెక్ ఆదిలాబాద్ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ అవతరణ దినోత్సవం ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ సార్ యొక్క ఆదేశానుసారం ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము. ర్యాలీలో భాగంగా ఎన్సీసీ అనేది దేశానికి సంబంధించినటువంటి సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా, దానిలో భాగంగానే ఎన్సీసీ క్యాండిడేట్స్ అన్ని రకాలుగా యూనిటీని, క్రమశిక్షణను, అదేవిధంగా లీడర్షిప్, కమాండర్షిప్ని, మంచి పర్సనాలిటీని, పౌరసత్వం, ఒక మంచి పౌరుడిగా ఎదిగే విధంగా వాళ్ళు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా మన యొక్క ఎన్సీసీ తోడ్పడుతుందని, ముఖ్యంగా ఎన్సీసీ ద్వారా దేశభక్తి, అదేవిధంగా జాతికి, దేశానికి సేవ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుందనే విషయాన్ని మన ఈ యొక్క సందర్భంగా ఎన్సీసీ డే సందర్భంగా ఎన్సీసీ క్యాండిడేట్స్కి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఉదయాన్నే మన యొక్క గౌరవనీయులు ప్రధానమంత్రి మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులను ఉద్దేశించి కూడా ఎన్సీసీ అనేది చాలా గొప్పగా స్వతంత్రానికి పూర్వము యూనివర్సిటీ ఆర్గనైజేషన్గా ఏర్పడినటువంటి ఇది స్వతంత్ర అనంతరము గొప్పగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటూ ఈరోజు సుమారుగా మన భారతదేశంలో 15 లక్షల కంటే ఎక్కువగా ఎన్సీసీ క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఎన్రోల్మెంట్ అయి దేశానికి సేవ చేసే అవకాశం మన యొక్క ఎన్సీసీ క్యాండిడేట్స్కు దక్కింది. కాబట్టి ముఖ్యంగా ఈ ఎన్సీసీలో ఎన్రోల్మెంట్ అయినటువంటి ఎన్సీసీ క్యాండిడేట్స్కి తమ యొక్క భవిష్యత్ హయ్యర్ ఎడ్యుకేషన్స్కి అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై హింద్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ.